పెద్దమ్మ మీ పేరు? ఎల్లమ్మ. కమలాపురం ఏమన్నది? ఈ నియోజకవర్గం ఏమన్నది? కడపే. కమలాపురం నియోజకవర్గం. ఏం లేదమ్మా, ఒక 10-15 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఓటుది. ఈసారి ఏ పార్టీకి మీరు మద్దతు తెలుపుతారు? ఏ పార్టీకి మీరు ఓటేసి గెలిపిస్తారు? మీ అభిప్రాయం చెప్పండి. పలానా పార్టీ వస్తే మన బతుకులు మారుతాయి, మన రాష్ట్రం అభివృద్ధి పొందుతుంది, మన నియోజకవర్గం, మన గ్రామం, మన మండలం, మన ఇల్లు, జాబులు కానీ ఈ విధంగా చూసుకుంటే ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎవరు వచ్చే బాగుంటుంది? జగనే రానిలే. జగనే. ఎందుకమ్మా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు? అన్నీ బాగా చేస్తానంటున్నాడే. నమ్ముతారా మాటలు? మరి చంద్రబాబు నాయుడు కూడా చేస్తాము, చంద్రబాబు నాయుడు కూడా ఏమంటున్నాడు, అన్ని చేస్తాము, అన్ని చూస్తా అంటారు. మరి చంద్రబాబు నాయుడు కాదని మీరు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నమ్ముతున్నారు? విశ్వాసం. ఈ విశ్వాసం జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది. మాకు ఇల్లు లేవు, ఇల్లు ఇచ్చాడు. ఇల్లు లేదు మరి నాకు పోయిన కుటుంబంలో ఉండ. నాకు ఇల్లు లేదు. ఎన్నేళ్ళ నుంచి పెడతా ఉండరా నెల వాళ్ళ నాయన ఎప్పుడు కూడా అందరికి వచ్చినా నాకు రాలా. మీరు అప్లై చేయాలంటున్నారు? చేసినాం. ఎన్నో కాగితాలు ఇచ్చిన. సరే, ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే మీకు ఇల్లు వస్తాయంటున్నారు. దేవుడు దయాలి అంతే చాలు. అంతే చాలు, దేవుడు దయాలి. నాకు ఇల్లు ఇచ్చేంత చాలు. నాకు కొడుకులు కూడా చూడాల, ఒక్కదాన్నే ఉండ. మా ఇంటనే నేను. మీరు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ కానీ, మీకు వృద్ధుల పెన్షన్లు కానీ 3000 చేస్తాను, పిల్లలకు చదువు పంపిస్తాను, మీకు వృద్ధులకి ఇంత పెన్షన్లు, మందులకి డబ్బులు ఇస్తాను, అన్ని హామీలు ఇస్తున్నాడు. అన్నిటికీ వల్ల మీరు లబ్ధి పొందుతారు అనుకుంటున్నారా? పొందుతాం. ఆయనే రావాలి, ఆయనే కావాలా ముఖ్యమంత్రి? ఆయనే కావాలా, ఆయనే కావాలి. మీ ఓటు మాకు ఆయనకే, జగన్కే. ఓకేనా? హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.